సార్ మన కంపెనీ అమెరికాలో ఫస్ట్ వచ్చింది సార్. హలో అఖిల, ఎక్కడ? డాడీ నేను ఇండియాగా వచ్చిన. అఖిల, ఇండియాకి ఎందుకు వెళ్ళావు? నేను చెప్పేది విను, వెంటనే అమెరికాకు వచ్చేయి. నేను రాను, కిషన్ టెక్ కంపెనీ గురించి తెలుసుకున్నాకనే వస్తా. బాయ్. కిసాన్ టెక్ అఖిల. హలో హలో. భయ్యా కిషన్ టెక్ కంపెనీ ఎక్కడ? ఏం దేశం తమ్ముడు మనది? అమెరికా. అమెరికాలో ఉంటున్నావు అయితే? నేను ఎన్ఆర్ఐని, అమెరికా నుంచి వచ్చిన. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఆడ నుంచి లెఫ్ట్ తీసుకోమల్లి, సరే సరే. ఆడ నుంచి రైట్ లో చూస్తే నీకు కిసాన్ టెక్ కంపెనీ కనపడుతుంది. సరేనా? సరే సార్. సరే తమ్ముడు, జాగ్రత్త. సరే సరే. ఓకే. సాఫ్ట్వేర్ జాబ్ లో ఏం మిగులుతలేవురా. ఆ దేవుని దయ వల్ల ఒడ్లు చెక్కుడం, నారు గుంజుడు దొరికితే బాగుండురా. బాగానే కలర్ అంటున్నావురా. కిసాన్ టెక్ లో జాబ్ రావాలంటే రాసి పెట్టుండాలి. అరే ప్రణయ్, కాలేజ్ అయిపోయింది కదా, మరి ఏం కోచింగ్ తీసుకున్నాడు? పత్తికి డైరెక్ట్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారా? ఆ కోచింగ్ ఏం డిమాండ్ లేదురా, వరి వస్తువు నేర్చుకున్నాం. ఓకేరా, మలయాళ కోచింగ్ సెంటర్లు బాగుంటాయి, వెళ్దాం రా. గౌట్ జాబు ఎవరికి కావాలి? ₹1,00,00,000 ఎదురుకట్నమైన ఇద్దాం. నా బిడ్డకు రైతుతోనే పెళ్లి చేస్తా. మన స్థాయికి రైతు సంబంధాల స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే వెతకచ్చు, కానీ రైతులంటే మామూలు విషయమా? నాన్న, నాకు ఇన్ఫోసిస్ లో సిఓ జాబ్ వచ్చింది. సిఓ జాబా? ఆ ముష్టి జాబ్ చేయడం కంటే చావడం మేలు. ధరణతో చెప్పి పొలం దున్ని పనిపిస్తా, హాయిగా చేసుకో. నిజమా? థ్యాంక్ యూ నాన్న. హే, తొందర రెడీగా వే, మనకి ఇవాళ ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఎండి వస్తాడంట. ఇవాళ లేట్ అయింది, మన ఏమంటాడేమో ఇది కూడా తెలియదు. మేడం, మీ సాలరీ ఎంత? రోజుకు 1,00,000, నెలకు 30 లక్షలు తమ్ముడు. మేడం, మీ కంపెనీలో ఒక జాబ్ చూస్తారా నాకు? మా కంపెనీలో జాబ్ కష్టం తమ్ముడు. నీ లెవెల్కి ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చూసుకో. మన ఎంప్లాయీస్ ఇంకా వస్తలేరు. అవును సార్, రోజు లేట్ చేసి. ఇలా అయితే ఇలా, ఎక్కడి వరకు అక్కడ ఆగిపోతున్నది. ఏమిటండి ఇంత లేట్ అయితే ఎలా? టైంకి అన్నం తింటారు కానీ డ్యూటీకి మాత్రం రారు. కిషన్ టెక్ కంపెనీ ఎక్కడ? ఇదేనయ్యా. డిసిప్లిన్ వర్కర్స్ మనకు అవసరం లేదు, అది ఏ రోజుకైనా మనకు నష్టమే. కాబట్టి వాళ్ళను జాబ్ నుంచి తొలగించు. ఓకే సార్. ఈ ఒక్కసారికి క్షమించండి సార్. రేపటి నుంచి టైంకి వస్తాను సార్. ప్లీజ్ సార్. ఇదా మరి ఆఫీస్ లేదేంటి? ఈ ఒక్కసారి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నా, మీరు మళ్ళీ ఇలా జరగకుండా చూడండి, ఓకేనా? సరే, పని చేసుకోండి. కిసాన్ టెక్ అంటే ఒక కార్పొరేట్ కంపెనీ కాదు, ఒక వ్యవసాయ క్షేత్రం. వాళ్ళంతా కంపెనీ ఎంప్లాయీసే. ముదురు కలవడం, ఒడ్డు చెక్కడం, నాట్లేయడం, పత్తేరడం, వీళ్ళ పని. రోజుకి వాళ్ళకు ₹1,00,000, నెలకి 30 లక్షలు. 30 లక్షలా? ఆకలి కేకలు, అప్పుల బాధగా అనుకున్నా. ఇండియా అంటే అద్భుతం. ఆయుధాలను అభివృద్ధి చేసిన దేశాలని చూశాను, అణుబాంబులను అభివృద్ధి చేసిన దేశాలని చూశాను, అగ్రికల్చర్ ను అభివృద్ధి చేసి దేశాన్ని ఇక్కడనే చూస్తున్నాను. బ్రతకడమే కష్టం అనుకున్న ఇండియా బ్రాండ్ ఎలా మారింది చెప్పు? ధర్మం ఒంటికాలిపై నడుస్తున్నప్పుడు ప్రజల కన్నీటిని తోడవడానికి కలికి వస్తాడని పురాణాలు చెప్పాయి. ఆ పురాణాలను నిజం చేస్తూ పుట్టాడు అభినవ కల్కి, మా ధరణన్న.
నానా ఈ పొలం అంతా మనదేనా? ఆ దూరంగా కనబడే చెట్టు నుంచి గట్టు వరకు అంతా మనదే ధరణి. మనకింత పొలం ఉంది కదా, ఎందుకు నాన్న మనం గుడిసెలు ఉంటున్నాం? ధరణి 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 ఏమైందిరా? ఏం లేదురా, నాన్న నేను పొలం దగ్గర ఏవేవో జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఆపరా బాబు, నువ్వు వేస్తే వాళ్ళు ఎప్పుడు పొలం పొలం అనుకుంటా నా తలపై ఏంటో. నిన్న మాత్రం వస్తే వేరే లెవెల్ ఉండేదిరా. నీ లైఫ్ లో మంచి ఎంజాయ్మెంట్ మిస్ అయినావు. ప్రసాద్ ఐమాక్స్, 9 Hills, రామోజీ ఫిలిం సిటీ, ఇంకా షాపింగ్ మాల్స్, అబ్బో ఒకటేరా పొట్టు పొట్టేం చేసినాం నిన్న. 10,000 పోతే పోయినాయి కానీ మళ్ళీ అలాంటి రోజులు రావురా. నాకు అలాంటి రోజు రాందేనయ్యను రా. మీలాగా షాపింగ్ మాల్లలో, సినిమా హాళ్లలో డబ్బులు పెట్టి ఆనందాన్ని కొనుక్కోవడం నా వల్ల కాదురా. ఏముందిరా ఈ సిటీలో? ఇరుగిరుగు రోడ్లు, ఇండ్లు ఆనుకోని ఇండ్లు, ఖరీదైన కార్లు ఉంటాయి గాని ఖాళీ స్థలాలు ఉండవు. మనుషుల మధ్య పట్టింపులే గాని పలకరింపులు ఉండవు. జీవితాన్ని జీతం అనే గొలుసుతో బంధించుకున్నాం. ఈ పొల్యూషన్ లో ఉండడం కంటే మా పొలంలో ఉండడమే నయ్యం. ఏదో ఒక రోజు ఈ జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతాం. హలో, పంటకు రోగం వచ్చిందని నాన్న ఉరేసుకున్నారా? చూడు ధరణి, ఈ వ్యవసాయంలో వెనకేసుకున్న ఆస్తుల కంటే వెంబడించే అప్పులే ఎక్కువ ఉంటాయి. వండిన వంటకున్న విలువ పండిన పంటకుంటే మనం ఎప్పుడూ బాగుపడే వాళ్ళం. పొలం చేసే కన్నా మానేస్తే అయిపోతుంది కదా. మనిషి పుట్టిందే మట్టి నుంచి. కాలం చేసే తప్పుకి కన్న తల్లిని వదిలేద్దామా? తప్పు కదా, మెంతలేసుకో. మరి నన్నెందుకు నాన్న పొలం వద్దని జాబ్ కోసం చదివిస్తున్నావు? చూడు ధరణి, మనం భూమిని నమ్ముకుంటున్నాం కాబట్టి బుక్కడి బువ్వ దొరుకుతుంది. ఈ ప్రభుత్వాలు మెతుక్కిచ్చే విలువ రైతు బతుకిస్తే బాగానే ఉండు, కానీ రాను రాను రైతు పరిస్థితి మరింత దిగజారిపోతుంది. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ పేరుతో కార్పొరేట్ కంపెనీలు ఈ భూములను కూడా లాగేస్తున్నాయి. నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తేనే ఈ సమాజంలో బతకగలవు. ఆద్రిక, లాయర్ అంటే ఎవరు? నల్ల కోట్ వేసుకునేవాడు సార్. సాత్విక్, పోలీస్ అంటే ఎవరు? కాకి బట్టలు వేసుకునేవాడు సార్. రైట్ అంటే ఎవరు? అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లో చచ్చిపోయేవాడు సార్. ఈ ప్రభుత్వాలు మెతుక్కిచ్చే విలువ రైతు బతుకిస్తే బాగానే ఉండు. కష్టపడి పండించిన పంటరా, కొన్నంత పెట్టుబడి పెట్టాం, ఇసుకంత లాభం కూడా ఆశించేద్దారా? ప్రభుత్వం పంటకు నిర్ణయించిన రేటు కంటే మనం కట్టే వడ్డీ రేట్ల ఎక్కువ ఉన్నాయిరా. వరి వేయడానికి అప్పు, వరి కొయ్యడానికి అప్పు, అప్పు చేయడానికి పంట పండిస్తున్నావు, పంట పండిపోయడానికి అప్పు చేస్తున్నావు, ఏమర్థం అవుతలేదురా.
ఈ రైతుల తలరాత ఎప్పటికీ మారదురా. బాబా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైందేంటి? డబ్బు ధరని. మనిషి ఎందుకు పుడతాడు బాబా? బ్రతకడానికి. బ్రతికేం చేస్తాడు? డబ్బు సంపాదిస్తాడు. ఆ డబ్బే ఎందుకు? ఎందుకంటావేంటి ధరని? కడుపుకు తినడానికి. మరి ధనం కన్నా విలువైంది ధాన్యమే కావాలి కదా. మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు డబ్బులు తింటున్నామా? అన్నాన్నే కదా తినేది. అన్నమే తింటున్నాం. అయితే అన్నం కంటే విలువైంది ఈ లోకంలో ఏదీ లేదు. ఈ జనాలకు లేని జ్ఞానం జంతువులకు ఉంది కాబట్టి అవి ఆస్తుల కోసం అంతస్తుల కోసం కొట్టుకోవట్లేదు. ఆకలి విలువ ఈ జంతువులకు తెలిసినంతగా జనాలకు తెలియదు బాబా. ప్రకృతిని నాశనం చేసే కార్పొరేట్ కంపెనీలకు లక్షల్లో జీతాలు, ఎండరక వానగలక కష్టపడి అన్నం పెట్టే రైతులకు లక్షల్లో అప్పుల. ఉన్నోడు గర్భగుడిలో దేవుని చూస్తాడు, లేనోడు ప్రకృతి ఒడిలో దేవుని చూస్తాడు. ఆ ప్రకృతి కాపాడే రైతులం, మనల్ని ఆ దేవుడే రక్షిస్తాడు. పల్లె పల్లెకు రైతులంతా ఒక్కటవుదాం, కార్పొరేట్ కంపెనీల పనిపడదాం, కిసాన్ టెక్ కంపెనీని స్థాపిద్దాం. ఈ కంపెనీ కిందనే రైతులందరూ వ్యవసాయం చేయాలి. పట్టణాలకు ప్రభుత్వాలకు వరి గింజ కాదు కదా, వరి పొట్టు కూడా పోకూడదు. మనకు నచ్చిన ధర, మనం మెచ్చిన ధరకే మన పంటలు అమ్ముకుందాం. కాదు అని ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే నాగలి పట్టేది లేదు, నడుం వంచేది లేదు. రైతు బతుకును మార్చే శక్తి ఈ మెతుక్కే ఉంది. జై కిసాన్, జై కిసాన్. రైతురాజ్యం వస్తే బతుకుని సాధించుకోవాలరా. ఇండియాను ఇంతలా మార్చిన ఇంక్విలాబ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? చెప్పు. అకేలా డాడీ, నువ్వు అనుకున్నంత గొప్ప వ్యక్తి కాదురా ధరణి. వాడో దుర్మార్గుడు, వాడొక నీచుడు, వాడో మోసగాడు. ధరణాన నీకు ఎట్లా తెలుసు డాడీ? వాడి గురించి చెప్పాలంటే పెద్ద కథే ఉందిరా.